బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. 20-25% మిగిలిన పనులు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్ళు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి చెప్పిన. అంటే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని, అంటే నేను స్నానం కూడా చేయకుండా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టూతా చుట్టినారు, నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకోను. ఒకరోజు నేను నిరాహార దీక్షలో కూర్చుంటా, అహింసా మార్గంలో కూర్చుంటానంటే ఈ ప్రభుత్వం నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చమని చెప్పి నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు. ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమ్గల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు పూర్తి చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. దీనికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసులు నా ఇంటి చుట్టూ మొత్తం పారగాయడం అనేది ఎంత మట్టుకు సమంజసమో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది, ప్రభుత్వం మీద. మరి వాళ్ళు వచ్చి నా దీక్షలో వచ్చి, దీక్షా శిబిరంకి వచ్చి మేము నెలలో పూర్తి చేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తాం అని మాట ఇస్తే నేను దీక్ష విరమిస్తా కదా. ఇది పెద్ద ఇంతెత్తున నన్ను అనగదొక్కాల్సిన అవసరం ఏమున్నది, నా గొంతు నొక్కాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక మాట మాత్రం నిజం, నన్ను ఇంట్లో పెట్టి అరెస్ట్ చేసినా నా దీక్ష కొనసాగుతుంది ప్రజల కోసం, ఆ సమస్యలు పూర్తి చేయడం కోసం. లేదు నన్ను అరెస్ట్ చేసి జైల్లో, నా పోలీస్ స్టేషన్లో పెట్టినా పోలీస్ స్టేషన్లో నా దీక్ష కొనసాగుతుంది, నా సత్యాగ్రహం కొనసాగుతుంది. లేదు నన్ను తీసుకుపోయి జైల్లో వేసినా జైల్లో కూడా నా సత్యాగ్రహం కొనసాగుతుంది, నా నిరాహార దీక్ష కొనసాగుతుంది తప్పిస్తే నేను పోరాటం ఆపేది లేదు అని చెప్పి నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను అహింసాయుతంగా ప్రజా సమస్యల కోసం నేను నిరాహార దీక్ష చేస్తా అంటే ఈ విధంగా నిరాహార దీక్షను భగ్నం చేయడం, నా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను తీసుకుపోయి వాడు జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు. సమాచారం వస్తూ ఉన్నది, అన్ని మండలాలలో మా కార్యకర్తలను తీసుకుపోయి జైళ్ళల్లో కూర్చుండబెడతా ఉన్నారు. అక్కడ భీమ్గల్లో వేసినటువంటి టెంటుని మొత్తం కూడా తీసేసినారు. చివరికి ఫ్లెక్సీలు పెట్టినారు మా కార్యకర్తలు, ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నారు అని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు కూడా తీసేసే రాక్షస పని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఎందుకంత భయపడుతున్నారో అర్థమవుతలేదు. సింపుల్గా నేను ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు తీర్చుకొని అడుగుతున్నాను. ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి మేము చేస్తాము, పూర్తి చేస్తాము, 1 నెలలో చేస్తాము, 2 నెలల్లో చేస్తాము అని చెప్పొచ్చు. మరి దానికి అది ప్రజలకు చెప్పకుండా, సమస్యలు పూర్తి చేస్తాం, పనులు చేస్తామని చెప్పకుండా నా గొంతు నొక్కినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు. నేను ఎక్కడున్నా, నా ఇంట్లో ఉన్నా, నన్ను జైల్లో వేసినా, నన్ను పోలీస్ స్టేషన్లో వేసినా, ఎక్కడ వేసినా నా ఇవాళ ఒకరోజు దీక్ష మాత్రం కొనసాగుతుంది. ప్రజలుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, భీమ్గల్ పట్టణ యువత, కుల సంఘాలు, అట్లనే వీడీసీ సభ్యులు, అట్లనే భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి యువత, అన్ని వర్గాల వారు ప్రజలు నా ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ.